రోజా మాజీ మంత్రి రోజా అంబటి రాంబాబు వారి ఇంటికి పరామర్శించడానికి వచ్చి మాట్లాడిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ, రోజా వలగరగా మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం, సాగిరేవులో కనుక బట్టలు ఎట్లా మురికి వదలబడతామో నిన్ను కూడా అట్ట పట్టుకొని వదలబడటానికి సిద్ధంగా ఉన్నాం. రజకులంటే చీప్గా చూస్తున్నామేమో, ఖబర్దార్, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మొన్న కూడా జగ్గంపూడి రాజా మాట్లాడారు, తీవ్రంగా ఖండిస్తున్నాం. రజకుల జోలు వస్తే ఏమైద్దో, బట్టల్ని కనుక ఎట్లా ఫ్యాక్టరీ కాడ పంటకేసి బాధడం జరిగిద్దో మిమ్మల్ని కూడా ఆ రకంగా బాధడం జరిగింది. మేము ఓట్లు ఎత్తేనే మీరు గెలిచారు, అధికారం మీది, ఓట్లు మాయే అంటే మీరు చులకనగా మాట్లాడారు. బీసీ సామాజిక వర్గంలో రజక మహిళని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి నోరు వచ్చిందా? ఇది తీవ్రంగా ఖండిస్తూ, రోజా ఎప్పుడైనా సరే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఒక్కసారికి ఎమ్మెల్యే అయిందని కాదు, నువ్వు గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎంత వల్గరగా మాట్లాడావో అదే లాంగ్వేజ్ మొన్న మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రి అయినా కూడా నీ సిగ్గు సరం లేకుండా మా నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. నేను ఏం చేయలేదు అనుకుంటున్నావేమో. ఖబర్దార్, ఈరోజు రజకులనే వచ్చావు, నువ్వు నాశనం అయిపోతావు. మాజీ మంత్రి రోజా, నువ్వు నాశనానికే కోరుకున్నావు. రజకుల జోలు వస్తే ఎవరు బాగుపడిన వాళ్ళు లేరు, అభివృద్ధి చెందిన వాళ్ళు లేరు. తీవ్రంగా ఖండిస్తున్నాను.